ఈ బావిలో శ్రీ మహావిష్ణు ప్రతిరూపాలు అలాగే అక్కదేవతల ప్రతిరూపాలు దొరికాయంట. ఎక్కడో చూద్దాం గుడి పదండి ఎలా ఉంటుందో. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం శ్రీ మహావిష్ణు గుడికి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్ రాయచోటి నుంచి కడపకు వెళ్ళే దారిలో బండపల్లి దగ్గర టోల్ ప్లాజా దాటంగానే లెఫ్ట్ సైడ్కి ఒక చిన్న టెంపుల్ కనబడుతుంది. ఆ టెంపుల్ రూట్లో నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు మనము. అదిగోండి టోల్ ప్లాజా. ఈ టోల్ ప్లాజా దాటంగానే లెఫ్ట్ సైడ్కి ఇలా ఒక చిన్న టెంపుల్ కనపడుతుంది. రైట్ సైడ్లో ఉంది కదా, అలాగా ఈ రూట్లో మనం స్ట్రైట్ వెళ్ళిపోతే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కొండపైన ఉంటాడు శ్రీ మహావిష్ణువు. అండ్ అలాగే అక్కదేవతల విగ్రహాలు కూడా దొరికాయంట. లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది పైనుంచి చూసేటప్పుడు మొత్తము. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వచ్చేసాం గైస్. ఇదే ఫస్ట్ వినాయకుడి టెంపుల్. ఇవన్నీ కొత్తగా కట్టించారు. ఇదైతే గణేష్ టెంపుల్ చూడండి. అండ్ గణేశుడికి ఎప్పుడు మనం పూజ చేసినట్టే గరికతో పూజ చేస్తాం. అండ్ ఆ తర్వాత ఇక్కడ నాగదేవతల టెంపుల్. ఇది కూడా చూడ్డానికి చాలా బాగుంటుంది. అండ్ దీని వెనకాల బావి ఉంటుంది. అక్కడ శ్రీ మహావిష్ణువు ప్రతిరూపాలు ఇంకా అక్కదేవతల ప్రతిరూపాలు ఈ గుడి ఈ ఆలయం కట్టించిన వాళ్ళకి కలలో వచ్చి చెప్పారంట స్వామివారు. అండ్ అప్పుడు అక్కడ ఈ బావిలో అక్కదేవతల విగ్రహాలు ఇంకా శ్రీ మహావిష్ణువు విగ్రహం దొరికిందంట. చూపిస్తాను కోనేరు మీకు. చూడండి. అండ్ ఇక్కడ మనకు మన బాస్ హనుమాన్ ఇక్కడ ఉన్నాడు. అండ్ ఈయన వెనకలే రాములవారి టెంపుల్. ఇదే రాములవారి టెంపుల్. ఈ రాములవారి టెంపుల్ ఎదురుగానే శ్రీ మహావిష్ణు టెంపుల్. ఇక్కడ పాదాలు కొంచెం ఇవన్నీ కొత్తగా మాడిఫై చేశారు టెంపుల్ని. చూడండి ఇక్కడ ఇది శ్రీ మహావిష్ణు టెంపుల్. అండ్ ఇది శ్రీ మహావిష్ణువు గారి పాదాలు, స్వామివారి పాదాలు. అండ్ ఇవి రెండు ధ్వజస్తంభాలు. ఇటు సైడ్ ఫ్రంట్కు ఉండేదేమో శ్రీ మహావిష్ణువుకి, అటు సైడ్కి ఉండేదేమో రాములవారిది. అండ్ ఇది శ్రీ మహావిష్ణువు టెంపుల్. చూడండి అటు సైడ్ లొకేషన్ చూడండి, బాగుంది. అండ్ ఆ ఎదురుగా ఉన్నది రాములవారి టెంపుల్. ఇప్పుడు బాగా కనపడుతుంది మీకు. చూడండి ఇవి రాములవారి పాదాలు కింద ఉన్నటివి. అండ్ ఈయన శ్రీ మహావిష్ణువు ఈ విగ్రహమే దొరికింది. అండ్ ఇది గోవిందరాజస్వామి టెంపుల్. ఇది కొత్తగా కట్టారు.
లోపల స్వామివారి ప్రతిరూపం కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఈయనే గోవిందరావు స్వామి టెంపుల్. గోవిందరావు స్వామి అండ్ ఈయన విగ్రహం ఇక్కడే దొరికింది. శ్రీ మహావిష్ణు విగ్రహం అలాగే అక్కదేవతల విగ్రహాలు ఇక్కడ రైట్ సైడ్ కోనేరు లోపల దొరికాయంట. ఇక్కడే దొరికింది. నేను లోపలికి వెళ్తాను. ఇప్పుడు వాటర్ తగ్గాయి, మామూలుగా అయితే వాటర్ ఫుల్గా ఉండేటివి. అండ్ గైస్, కోనేరు ఎదురుగ్గా ఉన్న టెంపుల్ ఇది ఈశ్వరుని టెంపుల్, శివునిది. చూడండి, బాగుంటుంది ఇది కూడా టెంపుల్. నెక్స్ట్ ఇదే అక్కదేవతల టెంపుల్. ఈ విగ్రహాలే కోనేరులో దొరికాయట. శ్రీ మహావిష్ణు విగ్రహంతో పాటు ఈ విగ్రహాలు కూడా దొరికాయి. అండ్ ఇదే లొకేషన్, బాగుంటుంది చూడ్డానికి ఈ టెంపుల్. అండ్ ఇలాగే ఈ కొండపై నుంచి చూసేటప్పుడు మొత్తం నేచర్ అంతా కనబడుతుంది. చెట్లు, గాలి, అన్నీ. గాలి ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. కానీ